Subscribe and share my channel Sudarsana. శ్రీ గురుభ్యో నమః. మారాలి మన దృక్పథం. చిన్న కథను తెలుసుకుందాం. ఆడపిల్ల అంటేనే అమ్మవారి స్వరూపం. ఆడపిల్ల పుట్టగానే మహాలక్ష్మి పుట్టిందని అంటారు. ఆ పిల్ల పెరిగి పెద్దదవుతుంది. పేరంటం వచ్చినా, పండుగ వచ్చినా, ఏ శుభకార్యం వచ్చినా ఆడపిల్ల హడావిడి ఎక్కువగా ఉంటుంది. పట్టు పరికిణి కట్టుకుని, జడలకు కొత్త రిబ్బన్లు పెట్టుకుని, చేతులకు కొత్త గాజులు వేసుకుని, జడలో పువ్వులు పెట్టుకుని మహాలక్ష్మిలా ఇంట్లో తిరుగుతూ ఉంటే ఆ నిండే వేరు. ఆ ఆనందానికి హద్దులు ఉండవు. అలా ఆడపిల్ల పుడుతూనే మహాలక్ష్మి అంశతో పుడుతుంది. పెళ్లి సమయంలో కూడా మహాలక్ష్మి లాంటి పిల్లను విష్ణుమూర్తి లాంటి వరునికి ఇచ్చి పెళ్లి చేస్తున్నాం అంటారు. చిన్నపిల్లలప్పుడు చిరంజీవి సౌభాగ్యవతి అని, పెళ్ళయ్యాక లక్ష్మీ సౌభాగ్యవతి అని అంటారు. ఎలా చెప్పినా ఆ పిల్ల లక్ష్మీ అంశనే. అమ్మవారు 3 రూపాలలో సృష్టి స్థితి లయాలు చేస్తుందని ఎలా చెప్తామో, ఆడపిల్ల కూడా చిన్నప్పుడు బాలా త్రిపుర సుందరి, పెళ్ళయ్యాక ఆ పిల్ల వంశవృద్ధి చేసి బ్రహ్మగా, వాళ్లను పెంచి పోషించి విష్ణువుగా, వాళ్ళు సక్రమంగా ఉండేలా చూడటంలో రుద్రుడుగా అన్ని రూపాలు ఆమె అయి ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేసి, ఆ కుటుంబంలో ఏమన్నా పొరపాట్లు జరిగితే రుద్ర రూపంలో వానిని సరిదిద్దుతుంది. భర్తను తన ప్రాణనాథుడుగాను, కుటుంబ పోషణ కోసం కష్టపడే కుటుంబ యజమానిగాను, ఒకరి కష్ట సుఖాలు ఒకరు పంచుకునే జీవిత భాగస్వామిగాను, తన జీవిత నౌకకు చుక్కానిగాను భావిస్తుంది. ఎంతో ప్రేమతో ఆదరిస్తుంది, గౌరవిస్తుంది. కన్న పిల్లలతో సమానంగా ప్రేమిస్తుంది. అందరికన్నా ఎక్కువ గౌరవాభిమానాలను భర్త పట్ల కలిగి ఉంటుంది. ఎందుకంటే ఇంత కుటుంబ పోషణ ఆయనే చేస్తున్నారు, ఎంతో శ్రమ పడుతున్నారు అని అనుకుంటుంది. కానీ ఆమె కూడా అతనికంటే ఎక్కువే కష్టపడాలి. ఎందుకంటే సంపాదించి తెచ్చిన దానిని సద్వినియోగం చేసి కుటుంబాన్ని నడపాలి. కుటుంబాన్ని నడపడం అంటే అంత తేలికైన విషయం కాదు. భర్త కావలసింది తెచ్చిస్తాడు. తక్కిన బాధ్యత అంతా ఆమెదే, భార్యదే. అందువల్ల ఆమె బాధ్యత ఏమీ తక్కువ కాదు. కానీ ఆమె ఎప్పుడూ నేను కష్టపడుతున్నానని కానీ, శ్రమపడుతున్నానని కానీ అనుకోదు. అందుకే ఆమెను గృహలక్ష్మిగా చెప్తారు. వంశవృద్ధి చేసి సంతానలక్ష్మిగా ఉంటుంది. ఇంటికి వచ్చిన బంధుమిత్రులను, పెద్దలను ఆదరించి అన్నపూర్ణగా పిలువబడుతుంది. మనం ఎంత ధర్మంగా, నీతి నిజాయితీగా మన కర్తవ్యాన్ని నిర్వహించినా కాలమహిమ మన పైన ఉంటుంది. వయసు పైబడుతుంది. జీవితం నుంచి నిష్క్రమించే సమయం వచ్చినప్పుడు ఎవరో ఒకరు నిష్క్రమించక తప్పదు. ఎవరు ముందు ఎవరు వెనుక అనేది మన చేతిలో ఉండదు. అది దైవ నిర్ణయం. ఒకవేళ ఆ యజమాని వెళ్ళిపోయి ఆవిడ ఉంది అని అనుకుందాం. ఇది ఎవరికైనా సహజం. ఇద్దరూ ఒకసారి పోరు కదా. ఎవరి సమయం వస్తే వారు వెళ్ళిపోతారు. ఇంతకాలం కష్టపడి అన్నీ తానే చేసిన వ్యక్తి భర్త చనిపోగానే ఎందుకు పనికిరాకుండా పోతుందా? ఆ కుటుంబ వృద్ధి ఆవిడ చేతితో జరిగింది. ఇన్నాళ్ళు పార్వతీదేవి, అన్నపూర్ణాదేవి, లక్ష్మీదేవి అన్నవాళ్ళు ఆవిడ కనపడితేనే తప్పని ముఖం తిప్పుకుంటారు. ఆవిడ ఏ పనికి పనికిరాదని అంటారు. అది ఆవిడ చేసుకున్న దోషమా? ఇప్పటిదాకా పుణ్యాత్మురాలు ఇప్పుడు ఒక్కసారిగా భర్త పోగానే పాపాత్మురాలు అవుతుందా? మనం ఆలోచించాలి. ఈ వివక్ష మానుకోవాలి. ఆవిడకు కలిగిన కష్టానికి ఆవిడ జీవితం తల్లక్రిందులయ్యి దిక్కుతోచని స్థితిలో ఉంటుంది. అలాంటి వారిని ఓదార్చాలి కానీ మన మాటలతోటి చేతలతోటి బాధ పెట్టకూడదు. అటువంటి వారి పట్ల ముందు మన దృక్పథం మారాలి. ఇప్పటిదాకా అన్నింటికీ పనికి వచ్చిన వ్యక్తి ఒక్కసారిగా ఆవిడ జీవితానికి కలిగిన లోటు కారణంగా పక్కకి వెళ్ళిపోతుందా? ఈ వివక్ష ఎందుకు? భర్త లేకపోతే ఆవిడ ఏమి చేసినా మంచిది కాదా? అదృష్టం అనేది భర్తతో వచ్చి భర్తతో పోతుందా? ఈ విషయం అందరూ అర్థం చేసుకోవాలి.
ఆవిడ ఎప్పుడూ అదృష్టవంతురాలే. మన దృక్పథం మారాలి. దోషం ఆవిడిలో లేదు, మనలో ఉంది. ఇతరుల కష్టాన్ని అర్థం చేసుకోవాలి. మనకు చేతనైనంత ఓదార్పునివ్వాలి. బాధ పెట్టకూడదు. ఒకరి అదృష్టం కానీ దురదృష్టం కానీ వేరొకరికి అంటదు. అటువంటి వారు నలుగురిలోకి రాలేక బాధపడుతూ ఉన్నా మనమే వారిని నలుగురిలో కలిసేలాగా చెయ్యాలి. కార్యాలు కథలు వచ్చిన వారిని కూడా అందరిలో కలిసేలా చెయ్యాలి. నీ చేత్తో పెళ్ళిళ్ళు పేరంటాళ్ళు చేయలేదా? ఎందుకు వెనక్కుంటావు? మాతో ఉండు, మాతో కూర్చో అంటే ఆవిడ కాస్త స్థిమితపడుతుంది. మనలో వ్యక్తిగా వారిని చూసినప్పుడు వారి మనస్సు ఆనందిస్తుంది. మన ఆదరణే వారిని స్థిమితపడేలా చేస్తుంది. వారికి వచ్చిన కష్టాన్ని మనం ఎవ్వరమూ తీర్చలేం. కానీ ఆవిడ బ్రతికినన్నాళ్ళు ఎందుకు బతికాన్రా దేవుడా అని బాధపడకుండా నలుగురిలో ఒకరిగా ఆవిడను ఆదరిస్తే వారి బాధ కొంతైనా తగ్గించిన వాళ్ళం అవుతాం. ఆవిడ పరిస్థితి ఆవిడకు తెలుసు, మనం గుర్తు చేయనవసరం లేదు. ఇలాంటి వారిని బాధించకుండా ఉంటే వారికి మేలు చేసినంత ఫలం. సాటి మనిషికి కష్టం వస్తే ఓదార్చటం సాటి మనిషిగా మనం చేయవలసిన పని. ఆవిడకు వచ్చిన కష్టానికి ఆవిడ కారణం కాదు. దైవం చేసిన దానికి ఎవరూ ఏమీ చెయ్యలేరు. దైవం చేసిన గాయం చాలా పెద్దది, బ్రతికినంతకాలం ఉంటుంది. కాకపోతే మన ఓదార్పు వల్ల గాయం ఉన్న బాధ తగ్గుతుంది. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. మనం ప్రతి చోట ఆడవారిని గౌరవిస్తాం. అలాంటప్పుడు విధి చేసిన గాయం వల్ల బాధపడేవారిని మనం ఆదరించలేమా? గౌరవించలేమా? ఆవిడకు కలిగిన బాధ నుంచి కొంచెం అయినా సేద తీర్చలేమా? తీర్చగలం. ఎందుకంటే అదేమీ ఆర్థిక సమస్య కాదు. అందువల్ల మనసు మానవత్వం ఉన్న ఎవరైనా సరే అటువంటి వారికి మనోధైర్యాన్ని ఇవ్వగలరు. అటువంటి వారిని మళ్ళీ ధైర్యంగా వారి జీవితాన్ని గడిపేలా చేయగలరు. అటువంటి వారి పట్ల మనకు వివక్ష ఉండకూడదు. మనం వారి పట్ల వివక్ష లేకుండా ఉన్నామని వారికి అనిపిస్తే వారు లేని ధైర్యాన్ని తెచ్చుకుని సంతోషంగా వారి జీవితాన్ని గడుపుతారు. ఈ వివక్ష కొంత తగ్గినా ఇంకా చాలామందిలో నివురు కప్పిన నిప్పులా ఉంది ఈ భావన. ఈ భావనను రూపుమాపాలి. అప్పుడే అందరి హృదయాలు తేలికవుతాయి. ఈ దురాచారం వేళ్ళు పాతుకుని ఉంది. దాన్ని వేళ్లతో సహా పీకి పారేయాలి. మనందరం మనుషులం. ఒకరిని ఒకరు గౌరవించుకుందాం, ఆదరించుకుందాం, అభిమానించుకుందాం. మన దృక్పథాన్ని మంచిగా మార్చుకుందాం. అందరికీ ఆదర్శంగా ఉందాం. వారు మనలాంటి వారే అనే భావం మనందరిలో రావాలి. మారాలి మన దృక్పథం. శుభం. Subscribe and share my channel Sudarsana.